పాలిటిక్స్ ఏ నిమిషాన ఏ విధంగా ఉంటాయో ఊహించడం కష్టం. నిన్నటిదాకా మిత్రులా ఉన్న నేతలు మారిన పొలిటికల్ ఈక్వేషన్స్ తో శత్రువులవుతారు. అదే సీన్ రివర్స్ అయితే బద్ద శత్రువులు సైతం మంచి ఫ్రెండ్స్ గా మారిపోతారు. సింహపురి రాజకీయాలే దీనికి నిదర్శనం. నిన్న మొన్నటిదాకా మిత్రుల్లా ఉన్న ఆనం మేకపాటి సోదరుడు ఇప్పుడు బద్ద విరోధులుగా మారిపోయారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని సామెత. నెల్లూరు జిల్లాలో నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ గూటి కిందే చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ఆనం మేకపాటి సోదరులు ఇప్పుడు రూటు మార్చారు. వైఎస్ మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పులతో ఆనం సోదరులు కాంగ్రెస్ లోనే ఉంటే మేకపాటి బ్రదర్స్ మాత్రం జగన్ బాట పట్టారు. దీంతో నిన్నటిదాకా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేసిన ఆనం బ్రదర్స్ ఇప్పుడు మేకపాటి సోదరులపై విరుచుకుపడుతున్నారు. అంతే రేంజ్ లో మేకపాటి ఎదురుదాడికి దిగుతున్నారు. బ్యాక్ డోర్ పాలిటిక్స్ మేము చెయ్యం. జనం చూసేటట్టు రాసుకుంటూ పూసుకుంటూ మేము తిరిగితే మీరు జనం చూడకుండా పోయి జగన్ దగ్గర 8,000 కోట్లు సంపాదించేశారే, దిగుదా కాంట్రాక్ట్లు చేసే పనుల మాకు చేత రాకపోయా, అన్ని కనుక్కునేతలకు ఆ జగన్ పుసుకుని తప్పించుకుపోయా. మనమేం చేస్తాం? వాళ్ళలో ఆయన మంత్రి బ్రహ్మాండమైన పోర్టుపోలు తీసుకున్నాడు. 5 పోర్టుపోలు ఇచ్చినాడు రాజశేఖర రెడ్డి గారు అవుతుంది. పాపం జనార్దన్ రెడ్డి గారు ఆమెకి రాజ్యలక్ష్మకు ఒకటన్నా మంచిది ఇవే అంటే కూడా ఆ రోజు 5 ఇచ్చినాడండి. 5 కుమ్మినారు. మళ్ళా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏమకొట్టుడు కొట్టుకున్నారు. మళ్ళా ఇప్పుడు 2వ ప్లేస్ అది పూచి చూపించి కొడుతున్నారు. పూచి చూపించే ఫైనాన్స్ మినిస్టర్ ఏంటండి? ఇటీవలి వరకు ఒకే పార్టీ జెండా కింద కలిసిమెలిసి సాగిన నేతలు ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భొగ్గుమనేలా ఉంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఆనం వర్గం మేకపాటి వర్గం విజయానికి కృషి చేస్తే తాజా పరిస్థితుల్లో ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. విమర్శలు ప్రతి విమర్శలతో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పోయి మాట్లాడరాటి వాళ్ళకి కానీ మా పని లేదా, మా కాంట్రాక్టర్ మా పనులు చేసుకుంటూ కాన్స్టిట్యూన్సీలు అంతా ఎంతో తిరుగుతూ మంచి చెడ్డ అవసరం చేస్తూ వచ్చినా కానీ దానిలో సంపాదించుకోవాలి రాజకీయం అనుకున్న వాళ్ళం కాదు కదా. అనుకుని నీ ఎక్క పూసుకునేవాడు ఆయన. నేను కూడా తిరుగుతూ పూసుకునేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు పూసుకొని సార్ మాకు కూడా కొట్టండి సార్ ఏదన్నా సాయం చేయండి. మేము ఆ పనిలో లేవు కదా, మా కర్తవ్యం చేసుకుని బతుకుతుండేవాళ్ళం కదా. వాళ్ళకేమో ఈ సంతకాలు పెట్టుకుంటూ పైసలు సంపాదించుకోవాలి, దానిలో సంపాదించుకోవాలనుకునేవాళ్ళు కదా. విమర్శల స్థాయి శృతిమించడంతో ఇకనైనా హుందాగా వ్యవహరించాలని మేకపాటి బ్రదర్స్ కు ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. రాజకీయ విమర్శలు చేయొచ్చు కానీ అవి మానేసి మాట్లాడడానికి ఏదీ లేదన్నట్టు వ్యక్తిగతంగానో పార్టీల గురించో నీచమైనటువంటి భాషను మాట్లాడడం తగదు. ఆనం మేకపాటి ఫ్యామిలీల ఆధిపత్య పోరు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రసవత్తరంగా మారింది. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, బేకింగ్, స్నాక్స్ అండ్ డిజర్ట్స్. ప్లీజ్ విజిట్ ruchulu.com.